వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. గుంట పొంగలాలు ఎర్రగా పొంగుతూ బాగా రుచిగా మెత్తగా రావాలి అంటే ఈ టిప్తో తయారు చేసుకోవాలండి. ఇట్లా తయారు చేసుకొని పల్లీల చట్నీ వేసుకొని ఇట్లా కొత్తిమీర చట్నీ వేసుకొని తింటే అబ్బా దీని రుచే ఏరండి, అంత బాగుంటాయి. ఈ మెత్తగా అంత స్మూత్గా బాగుంటాయి. మొదట ఏం చేయాలంటే ఒక అర కేజీ బియ్యం తీసుకొని అర కేజీ బియ్యంలోకి ఒక చిన్న గ్లాసు పెద్ద గ్లాసు పప్పు మినప్పప్పు, ఒక చారు నిండా పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మెంతులు వేసి అవన్నీ చాట్లో వేసుకొని శుభ్రంగా ఏరి ఏమన్నా నలకలు లేకుండా చెరిగి ఒక గిన్నెలో పోసుకొని 3 వంపులు వంపుకొని శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడుక్కొని 3 వంపులు వంపుకోవాలా. 3 వంపులు వంపుకున్నాక 8 గంటలు నానాలండి. ఇది నీళ్ళు కాసిన నీళ్ళు పెట్టి కాసిన గిన్నెలో నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టాలా. సాయంకాలం అనుకోండి, సాయంకాలం చేసుకుంటే ఉదయం నానబెట్టుకోవాలా. రేపు పొద్దునకి అనుకోండి, రేపు పొద్దున కొనుక్కుంటే రాత్రికి నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుకొని చేసుకోవాలి. ఇది బాగా నానిపోయినాయి, కడిగి బాగా నానిపోయినాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలా. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టించుకోవాలా. కొద్దిగా గట్టిగా పట్టుకోవాలండి దీన్ని. అంటే దోశకి కాదు కదా, ఈ పొంగలాలకి కదా. పట్టుకొని రాత్రి అంతా ఇట్లాగే పెట్టాలా. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా విడిగా పెట్టి మరుసటి రోజు చూసేలేకే బాగా మూత చూసేలేక చుట్టూ పొంగిపోయింది. శుభ్రంగా బుడగలు ఎంత బాగా వచ్చింది పిండి. బాగా ఫ్రిడ్జ్లో పెడితే రాదండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, విడిగా పెట్టాలా. తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఏరే గిన్నెలోకి ఒక తీసుకొని ఆ ఏరే గిన్నెలోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర, అల్లం పేస్ట్ కాదు, అల్లం తురిమిన అల్లము, కొద్దిగా జీలకర్ర, తురిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కాసింత కరివేపాకు వేసి శుభ్రంగా మొత్తం అంతా కలుపుకొని మొత్తం కలుపుకోవాలా. దాంట్లో రుచికి తగిన ఉప్పు వేసి కలుపుకొని గుంట పులుగులది పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి దాంట్లో కాసింత నూనె వేయాలా. నూనె శుభ్రంగా మొత్తం వాటికి బాగా పట్టేదాకా చుట్టూరు పట్టేదాకా పెట్టి ఒక్కొక్క గరిటె తీసుకొని దాంట్లో వేయాలి. ఒక్కొక్కరంతా దాంట్లో వేసేసేయాలి. బాగా వేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసేస్తే బాగా మూత పెట్టాలండి. మూత కానీ పెట్టామంటే అన్నీ ఈ విధంగా వేసేసి మూత పెట్టుకుంటే అసలు అంత బాగుంటాయి. గుంట పులుగులు ఎర్రగా రావాలండి. గుంట పులుగులు కల్లా ఎర్రగా ఉంటేనే దూదిలాగా మెత్తగా అంత బాగుంటాయి ఇవి. మూత పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా కొద్దిగా కాగిని దాన్ని మళ్ళీ తిరగతిప్పాలా. అటు ఇటు తిరగతిప్పేసేసి బాగా కాగిన తర్వాత అవి తీసేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని ఈ పల్లీల చట్నీకి ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని పల్లీలో పెట్టుకోవాలి. పల్లీలో పెట్టుకుంటే పల్లీల చట్నీకి ఈ కొత్తిమీర చట్నీకి ఎంత బాగుంటాయి ఇవి. తింటా ఉంటే తినాలా అనిపిస్తాయండి. ఈ ప్రాసెస్లో చేసుకోవాలా. ఎట్లా ఈ బియ్యం అర కేజీ బియ్యానికి గిద్ద పప్పు, మినప్పప్పు, చారు నిండా పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మెంతులు వేసేసుకోవాలా. మొత్తం వేసేసుకుంటే ఇంత బాగా ఎర్రగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చేస్తాయి ఎర్రగాను. అంత బాగా గుంట పులుగులు ఇవన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలా. గిన్నెలో పెట్టుకున్నాక అదంతా బాగా ఈ పల్లీల చట్నీకి ఇవన్నీ 1 by 1 అన్నీ తీసేసుకొని పల్లీల చట్నీకి ఈ కొత్తిమీర చట్నీకి సూపర్గా ఉంటాయండి. ఇట్లా చేసుకొని తింటేనో అంత బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటేనే అంత మెత్తగా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు, ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి. బెల్ అయిన కానీ నొక్కండి, ఆల్ అని వస్తుంది. నేను పెట్టే పద్ధతి మీకు వస్తాయి. అంత బాగుంటాయండి గుంట పులుగులు. సూపర్ టేస్ట్, అంత బాగుంటాయి గుంట పులుగులు. అంటే మెత్తగాను దూదిలాగా నోట్లో పెట్టుకుంటేనే స్పాంజీ లాగా ఉంటాయి. చూడండి అంత బాగుంటాయి ఇవి. ఎర్రగా రావాలండి గుంట పునుగులు ఎర్రగా వస్తేనే సూపర్ టేస్ట్. కొత్తిమీర చట్నీ, దీంట్లోకి పల్లీల చట్నీ బాగుంటుంది. దాంట్లో పచ్చిమిర్చి చట్నీ కూడా బాగానే ఉంటుందండి. ఏ చట్నీ, నేనేమో పల్లీల చట్నీ, కొత్తిమీర చట్నీ వేస్తాను. మీరు ఏ చట్నీ వేసుకున్నా మీ